హాయ్ ఫ్రెండ్స్, ఏంటి సంగతులు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి జొమాటో యాడ్స్ అండ్ ఆఫర్స్ అండ్ కమిషన్ ఎంత? ఇప్పుడు జొమాటో వాళ్ళు, స్విగ్గీ వాళ్ళు అన్ని కొత్త కొత్త యాడ్లు, కొత్త కొత్త ఆఫర్లు తీసుకొస్తున్నారు. సో ప్రెజెంట్ అయితే మనం జొమాటో మీద ఫోకస్ చేద్దాము. జొమాటోలో వచ్చేసి మనకి గ్రోమాక్స్ అని చెప్పేసి కొత్త యాడ్ ఉంది. అలాగే స్మార్ట్ ప్రోమోస్ అని చెప్పేసి కొత్తగా ఆఫర్స్ అనేవి నడుస్తున్నాయి. అవి పెట్టుకోవాలా వద్దా అనేది మీకు ఈ వీడియో ఎండ్‌కి కంక్లూజన్ వచ్చేస్తది. అసలు వీళ్ళు కొత్త కొత్త ప్లాన్లు ఎందుకు తీసుకొస్తారో తెలీదు. వాళ్ళు బాగుపడడం కోసమే తీసుకొస్తున్నారు. అలాగే మన క్లౌడ్ కిచెన్‌లో కూడా ఆల్మోస్ట్ వాళ్ళు బాగుపడడానికే పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. మాక్సిమం పోతుందండి 40% కమిషన్, 10-20% అడ్వర్టైజ్మెంట్స్, ఒక 10% యాడ్స్ మొత్తం వాళ్ళకే పోతుంది. మిగిలిన రా మెటీరియల్స్ మనకు మిగిలేది సున్నా. సో, అలా అయితుంది. సో, కాబట్టి మనము ఏం చేయాలి? కొంచెం స్మార్ట్‌గా ఎలా ప్లే చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. అలాగే మేము లాస్ట్ 2 వీక్స్ నుంచి యాడ్స్ రన్ చేస్తున్నాము. అలాగే ఆఫర్స్ కూడా రన్ చేస్తున్నాము. సో, డిఫరెన్స్ ఏమైనా ఉందా అనేది కూడా మనము ఈ వీడియోలో చూద్దాము. నేను ఆల్రెడీ లాగిన్ చేసి పెట్టాను. కాకపోతే ఈ ఆఫర్స్, యాడ్స్ అనేవి ఈ ఈ వెబ్ డాష్‌బోర్డ్‌లో నాకు తెలిసి ఇంకా అప్డేట్ అవ్వలేదు. సో, ఇక్కడేం చూపించట్లేదు. నేను మొబైల్ స్క్రీనింగ్‌కెళ్ళి మొబైల్‌లో మీకు చూపిస్తా. ఎండ్ వరకు ఈ వీడియో తప్పకుండా చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. సో, ఇప్పుడు మీరు చూసుకుంటే మన ఫోన్ అనేది ఇక్కడ క్యాస్ట్ అవుతుంది. సో, ఇక్కడ నేను జొమాటో యాప్‌లోకెళ్తున్నానండి. జొమాటో యాప్‌లోకి వచ్చేసాను. ఇక్కడ మనం చూసుకుంటే మీ అందరికీ తెలుసు. ఇక్కడ గ్రోత్ సెక్షన్‌లో మనకి యాడ్స్ అండ్ ఆఫర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఈ రోజు ఒక సేల్స్ వచ్చేసి మనకి 12 ఆర్డర్‌లు వచ్చాయండి. 3748 ఈ టైం వరకి. టైం వచ్చేసి 7:30 ఓకేనా? సో, నైట్ ఇంకొక 2, 3 వేల దాకా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చూద్దాం. నిన్నైతే వచ్చాయి. ఈరోజు వస్తాయో తెలీదు. ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఎక్కడికెళ్దాం మనము? గ్రోత్ సెక్షన్‌లోకి వెళ్దాము. ఓకేనా? గ్రోత్‌లో యాడ్స్ అండ్ ఆఫర్స్ ఉంటాయి. ఇది వెబ్ డాష్‌బోర్డ్ వీడియో నేను మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అది చూసిన వాళ్ళకి ఇవి ఆల్రెడీ తెలిసే ఉంటది. ఇక్కడ చూసుకుంటే ఇది మా అవుట్‌లెట్‌కి సంబంధించింది. 5 ఆఫర్స్ యాక్టివ్‌గా ఉన్నాయి. యాడ్స్ కూడా యాక్టివ్‌గా ఉన్నాయి. నేను మీకు చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి నేను ఆఫర్ సెక్షన్‌లోకి వెళ్తున్నా. ఓకేనా? ఆఫర్ సెక్షన్‌లో మనకేముంది? స్మార్ట్ ప్రోమోస్ యాక్టివ్‌గా ఉంది. ఓకేనా? స్మార్ట్ ప్రోమోస్ యాక్టివ్‌గా ఉంది. ఎంత పర్సెంట్ యాక్టివ్‌గా ఉంది అనేది మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ట్రాక్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి నేను ఒకటే రెస్టారెంట్ సెలెక్ట్ చేస్తున్నా. ఓకేనా? సో, ఆఫర్స్ ఫ్రమ్ సేల్స్ ఫ్రమ్ ఆఫర్స్ 1.9K. ఓకే. ఇది యెస్టర్‌డేస్. మనం దీన్ని 1 వీక్‌కి పెట్టుకుందాం. ఓకే. 4.5K. ఆర్డర్స్ ఫ్రమ్ ఆఫర్స్ 17. కంపేర్ టు లాస్ట్ వీక్ ఇది తగ్గింది. డిస్కౌంట్ గివెన్ ₹822. 18%. ఓకే. ఫోకస్ 18% పర్సెంటేజ్ మీద మీరు ఫోకస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ మెన్యూ టు కార్ట్ అంటే ఎవరైతే కస్టమర్‌లు మన మెన్యూ ఓపెన్ చేసారో వాళ్ళు కార్ట్ వరకు వెళ్లారా లేదా అనేది. ఎంతమంది వెళ్లారో 29.2% వెళ్లారు. అది లాస్ట్ వీక్‌తో కంపేర్ చేస్తే అది 13% అనేది తగ్గింది. ఓకేనా? సో, ఇది ఆఫర్స్ యొక్క సెక్షన్. మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎఫెక్టివ్ డిస్కౌంట్. సో, 18.1% అనేది మనకి ఎఫెక్టివ్ డిస్కౌంట్. ఎప్పుడైతే మనము ప్రీవియస్ మోడ్ ఆఫ్ డిస్కౌంట్స్‌లోకెళ్తే నార్మల్‌గా ₹75 ఆఫ్ ఆన్ ఆర్డర్స్ అబోవ్ 199 ఆర్ 249 ఆర్ 299 ఆర్ 349 ఇలా ఉండేవన్నమాట. సో, దాంతో కంపేర్ చేసుకుంటే మనకి అప్పుడు నేను స్టార్టింగ్‌లో మీకు చెప్పింది 20% వరకు మనం యాడ్స్ పెడతాము. సో, ఆ 20% వరకు మనం ఆఫర్స్ పెడతాము. ఆ 20% వరకు మనము మెన్యూ ప్రైజింగ్‌లోనే యాడ్ చేయండి అని మీకు స్టార్టింగ్‌లో చెప్పాను. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ 18.1% కాబట్టి మనము సాటిస్ఫైడ్ రేంజ్‌లోనే ఉన్నాము. ఓకేనా? కాకపోతే ఏంటంటే ప్రోమోస్ మనం పెట్టము. స్మార్ట్ ప్రోమోస్ వాళ్ళే పెడతారు. వాళ్ళు స్మార్ట్‌గా ప్లే చేస్తారు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటేంటి? ఇది ప్రోమోస్. మీరు పెట్టుకోవాలా? పెట్టుకోవద్దా? అంటే పెట్టుకోవాలా? పెట్టుకోవద్దా? అంటే పెట్టుకోమని నేనైతే చెప్తాను. ఇది ఒకసారి ఇక్కడ మనం చూద్దాము. ఈ ప్రోమోస్ ఫస్ట్ స్మార్ట్ ప్రోమోస్‌లోకి వచ్చాను కదా! మేనేజ్‌లోకి వెళ్తున్నాం. ఇది మీరు చూడండి. ఇది స్మార్ట్ ప్రోమో. ఒక్క నిమిషం. ఇది సెకండ్ అవుట్‌లెట్‌ది వచ్చింది. అవుట్‌లెట్ సెలెక్ట్ చేస్తా. సో, ఇప్పుడు దీనికి స్మార్ట్ ప్రోమోస్ యాక్టివ్‌గా ఉంది విత్ 12% ఆఫ్ బడ్జెట్. ఓకేనా? ఎంత పర్సెంట్ ఉంది దీనికి? 12% బడ్జెట్ నేను పెట్టుకున్నా. ఎంత పర్సెంట్? 12% నేను పెట్టుకున్నాము.
ఇదేంటి స్టార్ట్ డేట్ ఇస్ 14, ఎండ్ డేట్ ఇస్ 16, 3 డేస్‌కే. ఇది నేను పెట్టింది 5%. కాకపోతే ఇక్కడ మనకి ఎవరు వీళ్ళు నిశాంత్ గరూడియా మన మేనేజర్. మన మేనేజర్ ఏం చేశాడు 12%కి పెట్టాడు. మీకు ఒకవేళ ఓకే అనుకుంటే ఉంచండి. లేదు అనుకుంటే లేపేసేయండి. టాప్ కట్టొస్తే ఓటీపీ వస్తది. కొట్టేస్తే అయిపోతది. 12% ఇస్ ద బడ్జెట్ డిస్కౌంట్. ఇది మీరు చూసుకోండి. 15, 20, 30, 40 పెట్టకండి. ఓకేనా? 30, 40 అట్లా పెట్టకండి. 10, 15 ఓకే. 15 వరకు అప్లికేబుల్ ఏం కాదు. 12% అంటే ఓకే. మేనేజబుల్ కాబట్టి అది మీరు ఉంచేసుకోండి. ఎందుకంటే ఈ డిస్కౌంట్ ఏదైతే మనం ఇస్తున్నామో అది మనము ఆల్రెడీ మెన్యూ ప్రైసింగ్ స్ట్రాటజీ నేను మీకు చెప్పినప్పుడు దాంట్లో ఇంక్లూడ్ చేశా. అరౌండ్ 20%, 15% పెట్టుకోండి అని చెప్పేసి. సో అది ఇక్కడ వస్తుంది కాబట్టి మనకి అంత ఎఫెక్ట్ ఏం పడదు. నెక్స్ట్ యాడ్స్‌లోకి వెళ్దాం. ఇవి స్మార్ట్ ప్రోమోస్ ఒకప్పుడు ఆఫ్ చేసే ఆప్షన్ లేకుండే. ఇప్పుడు మనకి ఏముంది ఆఫ్ చేయొచ్చు. మనమే ఆ స్మార్ట్ ప్రోమోస్‌ని స్టాప్ కొట్టేస్తే స్టాప్ అయిపోతది. ఓకేనా? అది ఎలా మీకు ఒకవేళ చేయరాట్లేదు అనుకుంటే మాత్రం చెప్పండి. కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అది మీకు ఎలా చేయాలనేది చూపిస్తా. ఏం మొహమాట పడకండి. స్టార్టింగ్ ఎవరికైనా కొత్తనే ఉంటది. కాబట్టి బేసిక్ నుంచి వద్దాము. జీరో నుంచి వద్దాము. మళ్ళీ స్టార్టింగ్ నుంచి అన్నీ చెప్పమన్నా కూడా నేను చెప్తా. ఓకే. సో ప్రోమోస్ ఎలా స్టాప్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి? యాడ్స్ ఎలా స్టాప్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి? అవన్నీ కూడా మీరు డౌట్స్ ఏమన్నా ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి. మనము మళ్ళీ వీడియో చేసుకుందాం. వీకెండ్ చూసుకొని వీడియో చేసుకుందాం. ఓకేనా? మళ్ళీ యాడ్స్‌లోకి వెళ్దాము. ఇది యూజ్‌ఫుల్ టాపిక్ అండి. ఇది ఏం యూజ్‌లెస్ టాపిక్ కాదు కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చూడండి. చాలా స్లో ఉంది. ఇంటర్నెట్ స్లో ఉందో అర్థం కావట్లేదు. జొమాటో సైట్ స్లో ఉందో అర్థం కావట్లేదు. సో మనము యాడ్స్‌లోకి వెళ్దాం ఒకసారి మళ్ళీ. ఓకే. ఇప్పుడు మనకి మళ్ళీ యాడ్ సెక్షన్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ మనం యాడ్ సెక్షన్ చూసుకుంటే ఇది ఆహ్, ప్రెజెంట్ వీక్ ఇప్పుడు నడిచే వీక్ అన్నమాట. ప్రెజెంట్ వీక్ సేల్స్ ఎంతున్నాయి మనకి యాడ్స్ త్రూ 13,145. ఓకేనా? సేల్స్ ఫ్రమ్ యాడ్స్ ఎంత 13,145 రూపీస్ సేల్స్ వచ్చాయి. సో ఇక్కడ నేను వాడేదేంటి గ్రో మ్యాక్స్. గ్రో మ్యాక్స్ ప్యాక్ మనకి ఆల్రెడీ రన్ అవుతుంది. ఇది ప్రెజెంట్ ప్రిఫర్డ్ సెగ్మెంట్ ప్యాక్ అనేది కొత్తగా వచ్చిందండి. ఇదేంటో చూద్దాం. నెక్స్ట్ చూద్దాం. ఓకే. ఫస్ట్ అయితే మనము ఈ యాడ్స్ పర్ఫార్మెన్స్ చూద్దాము. చూసిన తర్వాత ఎవరికైతే యాడ్స్ టాపిక్ అయిపోతుంది క్లారిటీ వచ్చింది అనుకుంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు వీడియో నుంచి. ఓకేనా? సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా యాడ్ పర్ఫార్మెన్స్ చూద్దాం ఫస్ట్. ఓకే. సో ఇక్కడ ఈ వీక్ ఓకేనా? ఈ వీక్ దిస్ వీక్ సో ఫార్ 10-16 అనమాట నడిచే వీక్ ఇది. ఇంకొక 1 డే ఉంది. అంటే ఈ రోజు నైట్ 12కి ఈ వీక్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఈ వీక్ మన సేల్స్ వచ్చేసి 13.1K 13,100 ఫ్రమ్ యాడ్స్. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఫనెల్ అండి. ఈ ఫనెల్ మీకు నేను ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. మీరు చూద్దాం ఎప్పుడన్నది. సో ఇక్కడ మీరు చూసుకుంటే యాడ్ ఇంప్రెషన్స్ అంటే ఏంటంటే ఎంతమంది మన యాడ్ చూసారు, ఎంతమంది మన అవుట్‌లెట్ ఓపెన్ చేసి చూసారు అనేది ఇది 8.8K. ఓపెన్ చేసిన తర్వాత అంతమంది కనిపించిందనమాట. యాడ్ అనేది 8.8K మెంబర్స్ కనిపించింది. దాంట్లో 456 మెంబర్స్ మనది ఓపెన్ చేశారు. మన మెన్యూని చూసారు. ఓకేనా? మన మెన్యూని చూసారు. సో ఇక్కడేంటి కార్ట్ టు సిటిఆర్ కాదు. ఇక్కడ మనకి M2O. M2O అంటే ఏంటి మెన్యూ నుంచి ఆర్డర్స్‌కి. ఓకేనా? మెన్యూ నుంచి ఆర్డర్స్‌కి. ఓకే. ఈ మెన్యూ నుంచి ఆర్డర్స్ ఏంటి అంటే మెన్యూ ఓపెన్ చేసి దాని నుంచి ఆర్డర్స్ ఎంతమంది పోయారు అనేది 11% మెంబర్స్ అనమాట. ఓకేనా? సో అది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి ఏ కస్టమర్స్ సెగ్మెంట్ బ్రేకప్ అంటే కస్టమర్ టైప్ ఏంటి? ఓకేనా? అంతే కొత్త కస్టమర్లు ఎంతమంది, రిపీట్ కస్టమర్లు ఎంతమంది మన ఆర్డర్స్ పెట్టుకున్నారు, లాఫ్టర్ కస్టమర్స్ ఎంతమంది చూసారు అనేది ఇది యాడ్ ఇంప్రెషన్స్ అనమాట. ఓకేనా? న్యూ కస్టమర్స్ 8.2K అంతమందికి ఇది కనిపించింది. రిపీట్ కస్టమర్స్ 284 మెంబర్స్ కనిపించింది. లాఫ్టర్ కస్టమర్స్‌కి 341 మెంబర్స్‌కి ఇది కనిపించింది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ ఆర్డర్స్ బ్రేకప్. ఓకేనా? ఆర్డర్స్ బ్రేకప్ ఏంటంటే కొత్త కస్టమర్లు 35 మంది వచ్చారు. రిపీట్ 13 మంది వచ్చారు. ల్యాప్స్డ్ అంటే ఏంటంటే ఈ రోజు ఆర్డర్ పెట్టుకున్నారు అనుకోండి. ఈ రోజు ఆర్డర్ పెట్టుకున్నారు అనుకోండి. 2 మంత్స్ తర్వాత 2 మంత్స్ తర్వాత నుంచి మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు ల్యాప్స్డ్ కస్టమర్ కాదండి. 60 డేస్ తర్వాత 60 డేస్ తర్వాత పెట్టుకోకుండా మొత్తానికి అసలు ఒక్కరోజు పెట్టుకోవట్లేదు అనుకుంటే వాళ్ళు మనకి ల్యాప్స్డ్ కస్టమర్ అనమాట. వాళ్ళు ఇద్దరు దీని నుంచి మనకి 2 ఆర్డర్‌లు వచ్చాయన్నమాట. ఓకేనా? సో ల్యాప్స్డ్ వాళ్ళు 341 మెంబర్స్ చూసారు. దాంట్లో మనకి వచ్చింది 2 ఆర్డర్‌లు. ఇది యాడ్ ఉంది కాబట్టి. యాడ్ లేకపోతే ఎవ్వరు చూడరు. అసలు మనకి ఆర్డర్‌లు 2, 3, 4, 5 అట్లనే వస్తాయి. ఓకే. అట్లా వస్తాయంటే ఇంతకుముందు అలా లేకుండా ఇప్పుడు వీళ్ళు స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. సో ఆ స్ట్రాటజీ వల్ల మనకి ఆర్డర్స్ అనేవి తగ్గిపోతున్నాయి. మేము ఎగ్జాంపుల్ మాదే నేను మీకు చూపిస్తా. పే ఔట్ ఎంత నుంచి ఎంతకు పెరిగింది అనేది. ఓకేనా?
సో నెక్స్ట్ మనం వచ్చేసి ఒకసారి బ్యాక్ వెళ్దాము. ఈ ప్రిఫర్డ్ సెగ్మెంట్ అని చెప్పాను కదా! ప్రిఫర్డ్ సెగ్మెంట్ అంటే ఏంటి అంటే పర్టిక్యులర్ మీల్ టైమ్. పర్టిక్యులర్ మీల్ టైమ్‌లో పెట్టుకోవచ్చు. పర్టిక్యులర్ కేటగరీ ఆఫ్ పీపుల్, పర్టిక్యులర్ కేటగరీ ఆఫ్ పర్సన్ అనమాట. అంటే ఎవరైతే ప్రీమియర్ కస్టమర్ ఉంటాడో, ఎవరైతే లో బడ్జెట్ కస్టమర్ ఉంటాడో అలా అనమాట. సో ఇక్కడ మనము టార్గెటింగ్ టైప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మీల్ టైమ్‌కి వద్దాము. మీల్ టైమ్ అంటే ఏంటి? మనకు తెలుసు కదా! లంచ్ టైమ్‌లో పెట్టుకోవచ్చు. ఆర్ ఎల్స్ బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌లో పెట్టుకోవచ్చు. లేట్ నైట్ ఇట్లా మనము పర్టిక్యులర్ టైమ్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత కస్టమర్‌కెళ్దాం. కస్టమర్ ఏంటి అంటే మనకి స్పెండింగ్ పొటెన్షియల్ ఎక్కువ స్పెండ్ చేసే వాళ్ళకి చూపించాలా? ఎక్కువ ఎంగేజ్‌మెంట్ అంటే ఎక్కువ మంది ఒక ఓపెన్ చేసి గెలుపుతా ఉంటారు కదా! వాళ్ళకి చూపించాలా? డైట్ ప్రిఫరెన్స్ ఉంటది కదా! కొంతమందికి ఆ డైట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి చూపించాలా? అనేది ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఇట్లా మీ ఇష్టం వచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ప్రిఫర్డ్ సెగ్మెంట్. నేనైతే మాక్సిమం గ్రోమాక్స్‌కెళ్ళిపోయినా ప్రతి ఒక్కడికి మన యాడ్ అనేది చూపిస్తది. ఓకేనా? కనిపిస్తది. మన రెస్టారెంట్ అనేది ప్రతి ఒక్కరికి కనిపిస్తది. ఓకే. ఓకే. మా దాంట్లోకెళ్దాము. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను. సో, ఇప్పుడు మా క్యాంపెయిన్ లెవెల్ అంటే అసలు నేను ఎంత బడ్జెట్ పెట్టుకుంటున్నా. మీకు యాడ్ ఆల్రెడీ చూపిచ్చా. యాడ్ కాదు సారీ. ఆఫర్ ఆల్రెడీ చూపిచ్చా. 12% అనేది పెట్టుకున్నా. ఇప్పుడు ఇక్కడ చూద్దాము. ఇది ఎంత పర్సెంట్ పెట్టుకున్నా అనేది ఇక్కడ మనము చూద్దాం. ఓకేనా? సో, గ్రోమాక్స్ అనే యాడ్ అనేది మనకి యాక్టివ్‌గా ఉంది. దాని డీటెయిల్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో, ఇక్కడేంటి రెస్టారెంట్ నేమ్ వచ్చేసి యాడ్ ఐడీ, యాడ్ టైప్, గ్రోమాక్స్, స్టేటస్ యాక్టివ్, టార్గెట్ కస్టమర్స్, ఆల్ కస్టమర్స్ నేను ప్రతి ఒక్కరిని కూడా తీసుకున్నా. మీరు అందరికీ చూపించండి అని చెప్పి. మీల్ టైమ్, ఆల్ మీల్ టైమ్స్ ప్రతి టైం మొత్తం డే మొత్తము డే నైట్ నేను ఎప్పుడు ఆన్ చేస్తే అప్పుడు కనిపించాలి. ఓకేనా? క్రియేషన్ డేట్ వచ్చేసి డేట్, టైమ్, డ్యూరేషన్, సోర్స్ అంటే పార్ట్నర్ యాప్ నుంచి నేను పెట్టుకున్నా. ఓకేనా? సో, ఎంత పర్సెంటేజ్ అనేది కూడా ఉంటది. లాస్ట్‌కి మీరు ఇక్కడ చూసుకుంటే ఏముంది? పర్సెంటేజ్. యాడ్స్ పర్సెంటేజ్ ఎంత? 10% ఆఫ్ మై సేల్స్. నా సేల్స్‌లో 10% నేను వాడికి ఇచ్చేస్తున్నా. ఎవడికి? జొమాటో వాడికి 10% ఇస్తున్నా. కమిషన్ 30-40% కమిషన్ తీసుకుంటున్నాడు. ఇది 30 అదొక 10, 40 ప్లస్ అక్కడ ఒక 18%, 15% అని చెప్పా కదా! 12% అని చెప్పా కదా! సో, 15 ఏసుకోండి. 30 ప్లస్ ఇదొక 10, 40 ప్లస్ అదొక 12, 52% పోతుంది. ఎవరికి? జొమాటో వాళ్ళకే పోతుంది. సో, మీరు 52% ప్రైస్‌లో ఇంక్లూడ్ చేయాలంటే అది కుదరదు. ఏదో ఒకటి కొంచెం స్మార్ట్‌గా ప్లే చేయండి. ఇది 10% పెట్టుకోండి. అదొక 5-12 ఉంది కదా! 5 అన్నా, 12 అన్నా మీ ఇష్టం ఎంతైనా పెట్టుకోండి. దాన్ని బట్టి మీరు ఈ యాడ్ అనేదును ఇంకొకటి ఏంటి ఆఫర్ ఈ 2 కూడా మెనీ ప్రైజింగ్‌లో మీరు మాక్సిమం 50% అట్‌లీస్ట్ ఒక 50% అయినా కూడా మీరు మెనీ ప్రైజింగ్‌లో దాన్ని మానిప్యులేట్ చేయండి. లేకపోతే బొక్క పడిపోద్ది మనకి. ఓకేనా? అది మీరు గుర్తుపెట్టుకోండి. సరే పేఅవుట్‌లోకి వెళ్దాము. ఇక్కడ పేఅవుట్ చూసుకుంటే ఈ వీక్ పేఅవుట్ సో ఫార్ 8,031 వస్తున్నాయి. నెక్స్ట్ లాస్ట్ వీక్ వచ్చేసి 8,447, అంతకుముందు 7,246, అంతకుముందు 4,172. ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ లాజిక్ 4,172, ఇంతకుముందు 6,000, అంతకుముందు 3,800. ఓకేనా? సో, ఇవేంటి 3,000, 6,000, 4,000 నుంచి 7,000 నుంచి 8,000 నుంచి అంతా ఇంక్రిమెంటే ఇంకా తగ్గడం ఉండదు. 3,000 ఎక్కడ? 8,000 ఎక్కడ? ఈ డిఫరెన్స్ ఏంటి అంటే అడ్వర్టైజ్మెంట్స్ పెట్టుకోవడం ద్వారా వచ్చిన డిఫరెన్స్. ఓకేనా? సో, మీరు కూడా స్ట్రాటజిక్‌గా ప్లే చేసి అండ్ ఇంకోటి ఈ 8,000 ఈ 7,000 ఉంది కదా! ఇది మేము కంప్లీట్‌గా అంటే ఎవ్రీడే ఆన్ పెట్టట్లేదు. నేను ఆఫీస్‌కి వీక్లీ 3 డేస్ వెళ్తున్నా. సో, ఇవి కొంచెం టైం ఆ 3 డేస్‌లో అప్పుడు ఆన్ ఆఫ్ అవుతూ ఉంటది. సో, కొన్ని అవర్స్ అనేది మనది ఆఫ్‌లో ఉంటది. అయినా కూడా 8,000, 7,000 అట్లా వస్తుంది అంటే ఆలోచించుకోండి. ఇంపాక్ట్ ఆఫ్ యాడ్స్ ఎంత ఉంది అనేది. ఓకేనా? సో, మీరు కూడా కొంచెం స్మార్ట్‌గా ప్లే చేసి యాడ్స్ పెట్టుకోండి. ఆఫర్స్ పెట్టండి. మెన్యూ ప్రైస్ లైట్‌గా పెంచండి. మెన్యూలో ఐటెమ్ ప్రైస్ లైట్‌గా పెంచండి. మెన్యూ చేయడం ఎలానో తెలియకపోతే మన వీడియో ఉంటది. అది చూడండి. లాస్‌లో మాత్రం ఉండకండి. మీకు లాస్ వస్తుందనిపిస్తే కొంచెం ప్రైస్ మ్యానిపులేట్ చేసి ట్రై చేయండి. మీ వల్ల అవ్వట్లేదు అనుకుంటే ఇంకా ట్రై చేయండి. ఒక 6 మంత్స్ ట్రై చేయండి. లేదు అవ్వట్లేదు లాస్ అంటే మాత్రం మీరు ఆపేయండి. మీ క్లౌడ్ కిచెన్ అనేది ఆపేసుకోండి. ఎందుకంటే జొమాటో, స్విగ్గీ వీళ్ళు చాలా స్మార్ట్‌గా ప్లే చేస్తున్నారు. వాళ్ళని మనము ప్రైజింగ్ నుంచి ఇంకేం చేయలేము మనము. ఓకేనా? సో, ప్రైజెస్ మీరు ఆఫర్ యాడ్‌లు పెట్టకపోతే బేసిక్‌గా యాడ్‌లు పెట్టకపోతే వాడు మీ అవుట్‌లెట్‌ని చూపించడు. ఓకేనా? సో, ఫస్ట్ స్టార్టింగ్
మీరు ఫస్ట్ మంత్ ఫ్రీ యాడ్స్ ఉంటాయి. ఆ తర్వాత పెయిడ్ యాడ్స్ పెట్టుకోండి. ఎప్పుడైతే మీరు యాడ్ నెల మొత్తం నడిపిస్తారో అప్పుడు అక్కడి నుంచి మీకు కొంతమంది రిపీట్ కస్టమర్స్ వస్తారు. మీరు ఎన్ని ఎక్కువ రోజులు యాడ్స్ నడిపిస్తే మీకు అంత ఎక్కువ రిపీట్ కస్టమర్స్ వస్తారు. ఒక 6 నెలల వరకు మీరు ట్రై చేయండి. ఆ తర్వాత మీకు రిపీట్ కస్టమర్స్ డైలీ ఒక 10 ఆర్డర్లు అట్లా వస్తున్నాయి అనుకున్నప్పుడు యాడ్స్ క్లోజ్ చేయండి. అప్పటి వరకు మాత్రం యాడ్స్ నడిపించండి. ఇది మన బడ్జెట్‌లోనే ఒక 10% కాబట్టి మరి అంత ఎక్కువేం కాదు. సో, ఒకవేళ కొంచెం ఎక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళు ఏం చేయండి అంటే ఆ 10% కూడా మీరు మీ స్టార్టింగ్ ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఉంటదో, మీ క్యాపిటల్ ఉంటదో, ఆ క్యాపిటల్‌లో యాడ్ చేసుకొని స్టార్ట్ చేయొచ్చు. ఇదొక ప్లాన్. ఓకేనా? కొంచెం స్మార్ట్‌గా ప్లే చేయండి. ఆఫర్స్ 10% పెట్టండి. అడ్వర్టైజ్మెంట్స్ కూడా 10% పెట్టండి. ఏం పెట్టకుండా అసలు మీది ఎవడికి కనిపిస్తది చెప్పండి? మీరు ఒక అవుట్‌లెట్ ఓపెన్ చేసుకొని కూర్చుంటే, ఒక రోడ్ మీద పెట్టుకొని కూర్చుంటే ఓకే. అందరికి కనిపిస్తది. ఆన్‌లైన్‌లో కాబట్టి వాళ్ళకి కనిపించాలి అంటే ఎవడో ఒకడు మనల్ని పుష్ చేస్తూ ఉండాలి. వీళ్ళది ఆ పుషింగ్ అనేది వీళ్ళు చేస్తున్నారు. ఓకేనా? సో, ఇది డిఫరెన్స్ నాకు ఈ వీడియో చేయాలనిపించింది. ఎందుకంటే మాకు డిఫరెన్స్ కొంచెం డిఫరెన్స్ ఎక్కువనే ఉంది. వాళ్ళు నిజంగానే పుష్ చేస్తున్నారు. ఆఫర్స్ ఉంటే, యాడ్స్ ఉంటే, యాడ్స్ లేకపోతే పుష్ చేయట్లేదు. చూద్దాం ఇప్పుడు లివర్‌పూల్ నడుస్తుందండి. ఆ స్విగ్గీ వాడైతే వాడు ఏం చేస్తాడో అర్థం కాదు. నువ్వేం చెయ్యి అసలు స్విగ్గీని పక్కకు పెట్టేసేయండి మాక్సిమం. ఏదో అట్లా లిస్ట్ చేయండి. స్విగ్గీలో యాడ్‌లు ఆఫర్‌లో పెట్టండి గానీ యాడ్‌లు ఏం పెట్టకండి స్విగ్గీలో. అది వేస్ట్. మీరు ఎంత వస్తే అంత వాడే తింటుండు. సో, జొమాటో ఒక్కటే ఉంది మనకు కొంచెం సేఫ్. దాన్ని కూడా మీరు కొంచెం స్ట్రాటజిక్‌గా ప్లే చేయండి. ఓకేనా? ఏదైనా డౌట్స్ ఇంకేమైనా ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి. చూద్దాం. ఓకేనా? మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తా. స్టార్ట్ అయితే చేయండి. చేసి కొంచెం మీరు బడ్జెట్ కొంచెం ఎక్కువనే అవుతుంది. జొమాటో 10,000 అంటున్నారు. జొమాటో రిజిస్ట్రేషన్ వీడియో నెక్స్ట్ ముందు ముందు వస్తది. ఇంకొక వీడియో వస్తది. దాంట్లో మనకి యాక్చువల్‌గా 10,000 అయిందా? అవ్వలేదా? అనేది కూడా తెలుస్తది. ఓకేనా? ఈ వీడియోకి ఇంతే. నచ్చిందనుకుంటున్నా. థాంక్ యూ. జై హింద్. బాయ్.